హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. ఈ సినిమా ఆడడం ఒక ప్లస్. మీరు కావాలంటే ఒక్కసారి థియేటర్లో పోండి, ఇంకా మీరు లైవ్లోకి ఫ్లాట్ అయిపోతారు. లేడీస్ అయితే ఇంకా కుళ్ళు కొంచెం చచ్చిపోతారు. అంతే, ఏది ఇంత ఇంత అందంగా ఉంది, మాకంటే అందంగా ఉందని. కానీ లాస్ట్లో మీరే పొరపాటు పడతారు, ఇదంతా యాక్టింగ్ అని. కాబట్టి ఈ సినిమాను అందరూ చూడాలి, ఆదరించాలి, అభిమానించాలి. అంతే. ప్రకారాలు వచ్చేస్తారు. లేడీ గెటప్ చాలా బాగుంది. ఇంకోటి సెకండ్ హాఫ్ లో కొద్దిగా ఎమోషన్ సీన్స్ అవన్నీ బాగున్నాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే యాక్షన్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో బాగా చేశారు. కామెడీ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే కామెడీ బాగా జనరేట్ అయింది సినిమాలో. లైలా గెటప్ కష్టపడ్డాడు. ఇంకా కొద్దిగా ఫస్ట్ హాఫ్ లో ఇంకా బాగా చేస్తుంది, ఇంకా బాగుండేది. ఓవరాల్ గా అయితే సినిమా లవర్స్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చి చూద్దామనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే కొద్దిగా డీలా పడతారు. సినిమా చూస్తే ఫన్ జనరేషన్ బాగా జనరేట్ అయింది. లైలా కామెడీ బాగుంది. సోనియా అన్న యాక్షన్ సీన్స్ లో లైలా మన విశ్వక్సేన్ అన్న తన మాస్ డైలాగ్స్ మాత్రం మంచిగా, అంటే తను ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆయన నుంచి మాస్ దమ్కి డైలాగ్ అంటారుగా, అవి బాగా పండినాయి ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో లైలా మీద కామెడీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. సో సెకండ్ హాఫ్ లో లైలా విలన్ల మధ్య కామెడీ అది బాగా వర్కౌట్ అయింది. అలాగా అంటే ఇప్పుడు లేడీ గెటప్ అంత యాక్చువల్ పుట్టిందే మగాడుగా, మళ్ళీ లేడీ గెటప్ అంటే కొందరికి వర్కౌట్ అవుతుంది, కొందరు వర్కౌట్. కానీ ఇక్కడ కామెడీ జోనర్ లో వెళ్ళిరు వాళ్ళు, కామెడీ ఫన్ జన్ చేద్దామనే వెళ్ళిరు. కాబట్టి ఆ జోనర్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అయిందని నేను చెప్తాను. కానీ వాళ్ళు ఏదో లేడీ గెటప్ వేసి అన్ని చేయాలనేది కదా. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లం వస్తుంది, తని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి తను నమ్ముకున్న వృత్తినే మారుస్తాడు. అది జనరేట్, అక్కడ కామెడీ జనరేట్ అయింది విశ్వక్సేన్ అన్నతో. మరీ అంత చెత్తగా లేదు కానీ ఓకే, గుడ్ ఫన్ రేంజ్ లో వెళ్ళింది. సినిమాని బైకాట్ చేయాల్సిన అవసరం లేదన్న. జనాలు చూసేది జనాలు టికెట్ ఉంటారు. ఇప్పుడు రివ్యూ చూసి సినిమా చూసి వాళ్ళు చూసుకుంటారు. బైకాట్ కానీ బైకాట్ లైలా అని పెట్టారు కదా, దీనివల్ల మాత్రం సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక మంచి గుణపాఠం అని చెప్పొచ్చు. మన సినిమా గురించి మాట్లాడాలి, సినిమాని ప్రమోట్ చేసుకోవాలి. రాజకీయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు రాజకీయం ఇప్పుడు మన దేశంలో రాజకీయం చేయాలి, సినిమా తీయాలని హక్కు అందరికీ ఉంది. కానీ దానికి పద్ధతి లిమిట్ అనేది ఉంటుంది. నువ్వు సినిమా దగ్గర వచ్చి రాజకీయాల గురించి మాట్లాడడం అది తప్పు. రాజకీయాలు మాట్లాడుకుంటే ఒక మీటింగ్ పెట్టుకొని రాజకీయాల గురించి మాట్లాడచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని అనిపించింది. అది అసలు ఎక్కడ కనిపించలేదు నాకు. అంటే విశ్వక్సేన్ అన్న ఆల్రెడీ సారీ చెప్పి క్లారిటీ ఇచ్చింది కదా, అసలు సీనే లేదని. పృథ్వీ గారు ఏంటంటే ఇప్పుడు జనసేనలో ఉన్నారు కదా, మీటింగ్లు పెట్టుకొని అపోజిట్ ఫైట్ చేయొచ్చు, తప్పులేదు. ఇప్పుడు ఇటు వైసీపీ వాళ్ళు వీళ్ళని ఫైట్ చేయొచ్చు, వీళ్ళ ఫైట్, కానీ సందర్భం అది కాదు. పెడితే సినిమా వల్ల ఆ బైకాట్, ఆ నెగిటివ్ థాట్స్ వల్ల సినిమా ప్రమోషన్స్ ఎక్కువైనాయి భయ్య. సినిమా అయితే బాగుంది, నేటి తీసేసేంత మూవీ కాదు కానీ మంచి సినిమా, చూడొచ్చు, చాలా బాగుంది. అంటే విశ్వసేన్ అన్న కెరీర్ లో ఇది ఒక డిఫరెంట్ రోల్, డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. డైరెక్షన్ కూడా చాలా డిఫరెంట్ అనమాట. ఏంటన్నా అసలు ఆ డైరెక్షన్ లో ఇప్పుడు మామూలు హీరోలు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉంటారు, కానీ లేడీ గెటప్ గా చేయడం అనేది చాలా విషయం ఉన్న విషయం. అందులో హీరో మంచి టాలెంటెడ్ కాబట్టి సెట్ అయిపోయి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు హీరోయిన్ నడుము గురించి చెప్పాలి భయ్య. అంటే మనం మామూలుగా హీరో గురించి మాట్లాడుకున్నాం, ప్రతి సినిమాలో హీరో సిక్స్ ప్యాక్ ఎప్పుడు చూపిస్తాడా, ఒక పాన్ ఇండియా హీరో ఎప్పుడైతే అనుకుంటాం. కానీ ఈ సినిమాలకు సంబంధించి అయితే హీరోయిన్ అసలు అమ్మాయి నడుము చూసినప్పుడు సిక్స్ ప్యాక్ అనిపిస్తుంది. అలా హార్డ్ వర్క్ చేసేది అమ్మాయి కూడా మంచి టాలెంటెడ్, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, డైలాగ్స్ డెలివరీ బాగుంది. అమ్మాయి ఖచ్చితంగా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఒక 10 సినిమాలు అయితే ఈజీ కొట్టుకొస్తుంది. ఈ సినిమాతో చాలా డిఫరెంట్ భయ్య, బాగుంది కాన్సెప్ట్. అలాగే సునిశ్చిత్ గారు అంటే యూట్యూబ్ లో మామూలు యూట్యూబర్ అయిన పిల్లగాడు ఇందులో మంచి ఫుల్ లెంత్ లోడ్ క్యారెక్టర్ ఇవ్వడం, తర్వాత లాస్ట్ కి లాయర్ గా రివ్యూలు అవ్వడం, ఇదంతా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అదిరిపోయింది భయ్య, బాగుంది సినిమా. మోడల్ సోను మోడల్ ఇంకెవరు లైలా మోడల్ గుండు మోడల్, పర్లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్. 100 కోట్లు 1000 కోట్లు అంటున్నారు, అంత దాకా పోకండి. విశ్వక్సేన్ ఎంటర్టైన్మెంట్ చేసిండు. ఫ్యామిలీ అంటే కొంచెం డబుల్ మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆలోచించుకోండి, ఫ్యామిలీ కోసమే పెట్టాడు. ఎందుకంటే అడల్ట్సే అన్నాడు కాబట్టి ఫ్యామిలీ జస్ట్ భార్యాభర్తలు పోండి, పిల్లలతో కాకుండా. అడల్ట్ కంటెంట్ కొంచెం బూతులు ఉన్నాయి కాబట్టి సో పిల్లలతో కాకుండా నార్మల్గా పోండి, పిల్లలు పోనీయకండి అని మనం ఆగితే వాళ్ళు ఆగుతారు, ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే సోను మోడల్ కోసం కొంతమంది వెళ్తారు, లైలా మోడల్ కోసం కొంతమంది వెళ్తారు. సో ఎంటర్టైన్మెంట్ అయితే బాగా చేసిండు. గల్లీలో ఉండేవాడు, లోకల్కి వెళ్ళి ఉండేవాళ్ళు, అలా కొంతమంది మన హైదరాబాద్లో అక్కడిక్కడ ఖైరతాబాద్ మోడల్ ఆ మోడల్ కొంతమంది హల్చల్ చేస్తుంటారు కదా, వాళ్ళని కూడా కొంతమంది చూపించుడు, చాలా బాగా అనిపించింది. నాకు సినిమాలో బాగా హైలైట్ ఎవరంటే సునిశ్చిత్ మోడల్ అనమాట, చాలా బాగా అనిపించింది. సునిశ్చిత్ కనబడ్డాడు, ప్రభాస్ నేను రామ్ చరణ్ నేను అని అక్కడక్కడ చాలా హైలైట్ అయ్యి జర్నల్ దీన్ని బాగా చేసిండు కదా. సునిశ్చిత్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది నాకు.
సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మంచి బాడీ బిల్డప్ పెంచుకొని పోయింది కాబట్టి చాలా గట్టిగా స్ట్రాంగ్గా అనిపించింది లైలా మోడల్. లైలా మోడల్ కోసం అయితే చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుంది. ఫ్యామిలీ కోసం అని అంటే నేను చెప్పలేనండి, అడల్ట్ కంటెంట్ అని చెప్పి 18+ అని ఇచ్చారు కాబట్టి అడల్ట్ మాత్రమే పోవాలి. ఇంకా సినిమాలో హైలైట్స్ అంటే కోయి కోయి అనే సాంగ్ ఒకటి, అలా లేడీగా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది అని అనిపించింది. ఒక్కొక్కసారి అక్కడ లీక్ అయిపోద్ది, బత్తాయిలు బయట పడిపోతాయి, సో కొందరు బత్తాయిలు పగిలిపోతాయి. అలాగే పొలిటికల్ పరంగా ఏదో టర్న్ తీసుకున్నది కదా, అందులో ఏమీ లేదండి. సో జగన్ అన్న కూడా కించపరిచాడని చాలా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, అవసరం లేదు, జగన్ అన్న ఏమనలేదు ఆయన. మరి పృథ్వీరాజ్ సార్ అలా ఏ విధంగా నోరు జారి మాట్లాడాడు కానీ అది అవుట్ ఆఫ్ టాపిక్, సినిమాలో దానికి సంబంధించిందే లేదు. మేకలకు గొర్రెలకు చాలా తేడా ఉన్నది, అక్కడ సినిమాలకు అనిపించింది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా, టోటల్గా ఎక్కడ పొలిటికల్ యాంగిల్ అయితే తీసుకోలేదు. అనవసరంగా పృథ్వీరాజ్ సార్ ఏదో నోరు జారడం, అది సినిమాకు ఒక విధంగా పబ్లిసిటీ పెరిగిందని అనుకుంటాను నేనైతే. సో జగన్ అయితే అక్కడ కించపడతలేదు, జగన్ అయితే విశ్వక్సేన్ అయితే అక్కడ కించపరచలేదు. ఒకవేళ బాధపడ్డా ఐఎమ్ సారీ అని కూడా చెప్పాడు. సినిమా పరంగా జస్ట్ ఎంటర్టైన్మెంట్, విశ్వక్సేన్ కోసం కాకుండా సోనీ లైలా మోడల్ కోసం వెళ్ళి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది అంతే. కానీ తన తల్లి చనిపోయినా కూడా ఏంటంటే తన తల్లి ఆశయం ఏంది అనే ఆశయం కోసం ఆయన ఏ రకంగా పోరాడిండు, ఏ రకంగా సమస్యలను ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తోని నిజంగా కళ్ళకు కట్టినట్టుగా చాలా చక్కగా వర్ణించి చూపించారన్న. ఆఫ్టర్ గ్యాప్ విశ్వక్సేన్ గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ సినిమాగా నిలిచిపోయింది. విశ్వక్సేన్ గారి కెరియర్ లో ఈ చిత్రం ఒక మంచి మైలురాలుగా నిలబోతుంది. లేడీ గెటప్ నిజంగా మామూలు యాక్టింగ్ లేదు, ఇరగదీసి పడేసిరని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నిజంగా ఎవరు ఊహించని కూడా ఊహించరు. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం నిజంగా సూపర్ కేక లెవెల్లో పెట్టిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే ఏంటంటే కొత్త మ్యూజిషియనే కావచ్చు కానీ సరైన న్యాయమే చేసిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. న్యూ డైరెక్షన్, న్యూ మ్యూజిషియన్ అయినా కానీ స్టోరీ పరంగా కంటెంట్ పరంగా చూసుకున్నా కానీ ప్రతి ఒక్కళ్ళకు అందరికీ నచ్చే సినిమా అనేది. ఎక్కడ రేటింగ్ 4.5 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ. సూపర్ వే ఆఫ్ నరేషన్ లేక డైరెక్షన్ వీక్ ఉండి నాకు ఫ్లాప్ అనిపించింది తప్ప ఎవడు దీన్ని మటుకు బాయ్కాట్ చేయలేడు. సినిమాకి రేటింగ్ అంటే నా పరంగా అకార్డింగ్ టు స్టోరీ, అకార్డింగ్ టు నరేషన్, అకార్డింగ్ టు మ్యూజిక్ 5కి 1.5 రేటింగ్ ఇస్తాను. మీరు చూడాలి, సినిమా చెప్పేస్తుంది. ఓకే సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సినిమాలో మీ అందరికన్నా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కమిడియన్ ఒకటి కొత్తగా కనిపిస్తాడు. అందరూ ఇప్పుడు కూడా ట్రోల్ చేశారు ఆయన్ని, నాకు తెలిసి పెద్ద కమిడియన్ అవుతాడు. బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. లైలా అయితే వేరే లెవెల్, అసలు హీరోయిన్ కూడా సరిపోదు, అలా ఉండదు, సూపర్. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ సూపర్ ఉంటది, చాలా బాగుంది. అది అంతా ఫేక్ న్యూస్ అవన్నీ పట్టించుకుంటే సినిమా నడవదు. సినిమా పరంగా చూస్తే సూపర్ ఉంటది. అది అంతా బాయ్కట్, అది ట్రెండ్, సినిమా తొక్కడానికి చేసే పని తప్ప ఏం కాదు. సినిమా మాత్రం సూపర్ ఉంటది. మొత్తం సినిమా మొత్తం కామెడీ మీద నడిచింది. సినిమా చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా అట్లా ఫ్యామిలీ ఆడియన్స్ కి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్స్పోజ్ బాగుంది. సో చిన్న పిల్లలు సెకండ్ హాఫ్ సెట్ అవుతుంది, కానీ చిన్న పిల్లలు చాలా ఎక్స్పోజింగ్ ఉందండి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఉంది. లైలానే నచ్చింది. టైటిల్ ప్రకారం అయితే లైలా బాగుంది. సెకండ్ హాఫ్ నడిపించిన విధానం చాలా బాగుంది. కామెడీ సెకండ్ హాఫ్ లో హైలైట్ అండి. సెకండ్ హాఫ్ కోసం పెట్టచ్చు 250 రూపీస్. సో లైలా గెటప్ అండి, తను ఎలా కాపాడుకుండు, అమ్మాయి గెటప్ లో వచ్చి తను ఎలా కాపాడుకుందండి. అంటే అది కామెడీ పరంగా స్టోరీ పరంగా పెట్టారు, అది కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ చిన్నపిల్లలకి అది సెట్ అవుతుంది. అట్లే లేదండి, అదేం లేదు. అంత అంటే దాని తగ్గట్టే స్టోరీ తగ్గట్టు ఆయన మాట్లాడాడు అనిపించింది. ఉంది అసలు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు బాయ్కాట్ ట్రెండ్ నడుస్తుంది, దాని ఎఫెక్ట్ అనుకుంటాం కానీ సినిమాలో 1% కంటెంట్ కూడా లేదు. అల్టిమేట్ గా కంటెంట్ ఈజ్ ద కింగ్. సో కంటెంట్ బాగుంటే ఎంత మనం బాయ్కాట్ చేసినా సరే జనాలు ఏం పట్టించుకోరు, బాగుందని చెప్పి వెళ్తారు. ఈ సినిమా కూడా చెప్పుకోండి ఒక్క పాజిటివ్ కూడా లేదు. ఏదో తన యాక్టింగ్ వల్ల భయ్యా, నేను జగన్ ఫ్యాన్ అయితే కాదు భయ్యా, ముందు చెప్తున్నా, జగన్ ఫ్యాన్ అయితే కాదు. కంటెంట్ బాగాలేదు. కంటెంట్ బాగాలేనప్పుడు నువ్వు ఎవరి ఫ్యాన్ అయినా ఏం చేయలేము. ఏది బాగాలేదు, కంప్లీట్ గా క్రింజ్ అనిపించింది, మొత్తం క్రింజ్ అనిపించింది. వాళ్ళు ఏంటంటే వరస్ట్ ఉంది, కంప్లీట్ గా వరస్ట్ ఉంది. అసలు మనకి అస్సలు బాగాలేదు, తనకి అస్సలు సెట్ అవ్వలేదు. మరి అనకూడదు కానీ మరి తేడా చేయట్లేదు అని కనిపించింది. అసలు ఏం లేదన్న సినిమాలో, వరస్ట్. అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే, అంత క్రింజ్ కాకపోయినా అసలు నార్మల్ గా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ కంప్లీట్ గా క్రింజ్. అసలు ఫ్యామిలీతో చూడలో నార్మల్ పక్కన ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ తో వాళ్ళు ఏదో కామెడీ ట్రై చేస్తారు. ఇప్పుడు అడల్ట్ మూవీ తీసుకుని ఏదో యూత్ ని అట్రాక్ట్ చేద్దామన్న తీసుకున్నారు తప్ప అసలు యూత్ కాదు, ఇది బూత్ సినిమా, కంప్లీట్ గా బూత్ సినిమా. ఏదో ఒక భోజ్పూర్ సినిమా, ఒక బాలీవుడ్ సినిమా, ఒక బిగ్ గర్ల్ సినిమా చూసినట్టు ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ ఒక తెలుగు సినిమాకి వచ్చామే అన్న ఫీల్ అయితే రాలేదు. మధ్యలో ఇంటర్వెల్ లో ఒక రిలీఫ్ ఏంటంటే ఇంటర్వెల్ పక్క స్క్రీన్ లో ఆరెంజ్ రిలీజ్ అవుతుంటే వెళ్ళా, అది ఒక్కటి రిలీజ్ తప్ప ఇంక ఏది లేదు సినిమాలో. కంప్లీట్ గా వరస్ట్, అసలు వరస్ట్.
TFI లో ఇంత రీసెంట్ గా ఇంత వరస్ట్ మూవీ ఏది రాలేదన్న. గేమ్ చేంజర్ కంపేర్ చేయొద్దు, కంప్లీట్ గా వరస్ట్ మూవీ. ఆయన ప్రతి సినిమాలో ఒక మంచి సీన్స్ ఉంటాయి, మంచి స్టోరీ ఉంటుంది. ఈ సినిమాలో అసలు ఏం లేదు. అసలు ఎందుకు ఆయన యాక్ట్ చేశాడో, ఎందుకు తీసుకున్నాడో కంప్లీట్ గా జీరో. అసలు మెంటల్ టార్చర్ పెట్టాడు సినిమా అయితే. స్టేజ్ మీద చెప్పింది ఒక్క సీన్ లేదు, పృథ్వీ గారు చెప్పింది. సినిమా మాత్రమా ఎందుకు వినప్పుడు ఆయన ముఖం కనవలేక చాలా రోజులు అవుతుంది. వాళ్ళ ఆడ ఏదో క్యాసెట్ వేసుకొని మీడియా ముంగల పాపులర్ కావాలని వేసుకుని క్యాసెట్ అంతే. అది మాత్రం సినిమా విషయంగా తెలుస్తుంది మీకు. సూపర్ హిట్ సినిమా. ఓవరాల్ రేటింగ్ నేను 8 ఇస్తా. 8 ఇస్తా, 10కి 8 ఇస్తా. సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బాస్టర్. చాలా రోజుల తర్వాత విశ్వకర్ణలో అందగాడు చూపించాడు. మొత్తం ఓల్డ్ సిటీ షేక్ చేసిండు. మొత్తం సినిమా మాత్రం ఓల్డ్ సిటీ షేక్ చేసిండు. సూపర్ హిట్. చాలా మంది సినిమా బాగాలేదు, అసలు మొత్తం బాగాలేదు అంటున్నారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి, ఎక్స్పోజింగ్ బాగుంది, చిన్నపిల్లలు చూడదా కానీ సినిమా అంటున్నారు. చూడకూడదండి సినిమా అంటే, చూడొద్దు అని నేను చెప్పను. అది చాలా తప్పు మాట. ఎందుకంటే మనం సినిమాలను నమ్ముకుని బతుకుతున్నాం. చూడండి, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి, నాకైతే నచ్చలేదు. బట్ కొంతమందికి నచ్చొచ్చు. నచ్చేవాళ్ళు వాళ్ళు వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే విశ్వక్ గారి పెర్ఫార్మెన్స్ ఒకటి. మనం ఇక్కడ డైరెక్షన్ వీక్ అని సింపుల్గా మాటలో చెప్పేస్తాం, స్టోరీ బాగాలేదని చెప్పేస్తాం. కానీ వాళ్ళు కష్టపడి నటిస్తున్నారు అక్కడ. నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు నచ్చలేదు. నేనైతే అదే చెప్తాను, నాకు నచ్చలేదు, చూడొద్దు అని చెప్పను. ఎవరైనా చూడాలనుకుంటే విశ్వక్ గారి పెర్ఫార్మెన్స్ కోసం యూ కెన్ వాచ్. బికాస్ స్టార్ట్ టు ఎండ్ వరకు హీఈస్ ద వన్ మ్యాన్ షో. హీ మేడ్ ఇట్ వన్ మ్యాన్ షో. ఒక్క మ్యాన్, ఆయన ఒక్కడో నిలబడి ఫస్ట్ హాఫ్ అంతా సోను కోసం చూడండి, సెకండ్ హాఫ్ అంతా లైలా కోసం చూడండి. వన్ మ్యాన్ షో, వన్ ఉమెన్ షో. మొత్తం కూడా విశ్వక్ సేన్ గారు, ఆయన కోసం చూడండి. అంటే తప్పులేదు. ఎవరు కాదని ఈ రోజుల్లో ఎవరు పెట్టట్లేదు ఇలాంటి కామెడీ. ఓవర్ ద కామెడీ ఉంది, వల్గారిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరిష్టం వాళ్ళది. చూసేవాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఇష్టానికి వదిలేయచ్చు. అంతేగాని నువ్వు చూడకు అని చెప్పే రైట్ ఎవరికీ లేదు. సో నాకు నచ్చలేదు, నేను ఇంకోసారి చూడను. మీరు చూడండి, మీకు నచ్చితే ఇంకోసారి చూడండి. మీకు నచ్చిన వాళ్ళకి సజెస్ట్ చేయండి, నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే నాకు నచ్చలేదు కాబట్టి. ఇట్స్ మై ఒపీనియన్. వేరే వాళ్ళ మీద మటుకు మీ ఒపీనియన్స్ రుద్దకండి. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 4. లైలా సినిమా ఎట్లా ఉంది మేడం? లైలా మూవీ ఎలా అనిపించింది మేడం? యా వెళ్ళిపోతున్నావా? లైలా మూవీ ఎలా అనిపించింది? యా బాగుందండి. అందరు బాగాలేదంటున్నారు సినిమా. ఫస్ట్ హాఫ్ ఎట్లా అనిపించింది మీకు? సెకండ్ హాఫ్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ హాఫ్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే లైలా క్యారెక్టర్ వచ్చిందో కొంచెం అంటే అందరూ హాల్లో థియేటర్లో నవ్వులు స్టార్ట్ అయినాయి. అయితే ఒక 2-3 సీన్స్ మేబీ పిల్లలకి కొంచెం ఇబ్బందికరంగా ఉండుండొచ్చు. కానీ ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది, చాలా ఫన్ ఉంది. విశ్వక్ సేన్ కంటే కూడా లైలా క్యారెక్టర్ డామినేట్ చేసిందేమో అనిపించింది. అండ్ ఇంకా హీరోయిన్ పక్కన పెట్టేయచ్చు. అసలు హీరోయిన్ కనిపించలేదు మాకు. అసలు హీరోయిన్ ఎవరో కూడా మేము పట్టించుకోలేదు. ఫస్ట్ హాఫ్ అబ్బా ఇప్పుడు ఈ హీరోయిన్ చూడాలా అనుకున్నాము. ఎప్పుడైతే లైలా వచ్చిందో హీరోయిన్ గా లైలానే చూసాము. అంత బాగుంది, కామెడీ బాగుంది, లైలా బాగుంది, మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ బాగుంది. అదర్ దాన్ ఒక 2-3 సీన్స్ తప్పితే పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓవరాల్ గా 4. హ్యాపీగా వచ్చి చూడండి. అంటే మీకు ఏమైనా స్ట్రెస్ పోగొట్టుకోవాలంటే నవ్వుకోవడానికి హ్యాపీగా వచ్చేయండి, చూడండి. స్టోరీ అంత బాలేదు, అడల్ట్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి అంటున్నారు. అదే అది 2-3 సీన్స్ మాత్రమే అట్లా ఉన్నాయండి. మిగిలిందంతా నార్మల్ గానే ఉంది. ఆ 2-3 తప్పించి మిగిలిందంతా బాగుంది. మరీ చిన్న పిల్లల్ని తీసుకొచ్చాకంటే ఒక పెద్ద పిల్లలంటే ఆటోమేటిక్ వాళ్ళకి ఏం తెలియకుండా ఉండదు. సో మరీ చిన్న పిల్లల్ని అయితే సినిమా ఎట్లా అనిపించిందో చెప్పండి. చాలా బాగా అనిపించిందండి. ఐ థింక్ మీరు కూడా ఇట్లా ఇంటర్వ్యూస్ కంటే లోపల వెళ్ళి సినిమా చూస్తే మంచిగా ఎంటర్టైన్ అవుతారని నా ఫీలింగ్. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది, సెకండ్ హాఫ్ మంచిగా ఉంది. ఏది మిస్ కావద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలని అంటా నేను. ఎట్లా తెలుస్తుంది? ఇదే కదా ఫస్ట్ షో, ఇప్పుడే కదా మనం బయటకు వచ్చినాం. ఫ్లాప్ అనేది ఏమో అండి. అంటే నాకు అనిపిస్తుంది మూవీస్ ఆర్ సబ్జెక్టివ్. నాకు నచ్చిన మూవీ మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చిన మూవీ నాకు నచ్చకపోవచ్చు. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఫర్ మీ ఐ లైక్ ద మూవీ because we need to appreciate the efforts Vishwak has put in this movie, and director is also a new director. So నేను సినిమాని కొత్తగా ఉందా పాతగా ఉందా అని చూడను. నేను వచ్చి ఎంటర్టైన్ అవుతున్నానా లేదా అని చూస్తా. నేను ఎంటర్టైన్ అయినా కాబట్టి చెప్తున్నా.
అంటే ఇప్పుడు నేను దీంట్లో హైలైట్ సీన్ చెప్తే వేరే ఆడియన్స్ పోరు కదా. చాలా అయినా దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మూవీ అంతా నేను కనెక్టెడ్ గానే ఉన్నా. ఐ డిడ్ంట్ ఈవెన్ లైక్ ఓపెన్ మై ఫోన్ ఆల్సో. సో ఐ వాస్ కనెక్టెడ్ టు ద మూవీ. దట్ ఐ కెన్ సే. అది వాళ్ళ ఇష్టం. దట్స్ ఓకే. అంటే ఇప్పుడు 100 మెంబర్స్ చూస్తే 50 మెంబర్స్ కి నచ్చుతుంది, 50 మెంబర్స్ కి నచ్చదు. ఆ 50 మెంబర్స్ లో నచ్చే వాళ్ళ దాంట్లో నేను ఏదేమొచ్చినా జరగాల్సింది జరుగుతుంది. సో ఐ థింక్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద పాజిటివ్స్ అండ్ ద నెగటివ్స్. 4.9 or 8. లైలా సినిమా ఆ టైటిల్ కి అసలు సినిమా తీయండి, కానీ మరీ జనాలను ఏరి పుష్పాలు చేయకండి ప్లీజ్. దండం పెడతాం మీ అందరికి. ఎందుకంటే డైరెక్టర్ గారు మీరు తీసిన విధానం నాకు నచ్చలేదు. మెయిన్ గా విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుందన్నా, కానీ స్టోరీ బాగాలేనా. ఉన్న ఆశ చెప్పాలి. అబ్బాయి చెప్తే నాకేం రాదు. నేను 250 టికెట్ సినిమా పోయినా. సినిమా పై నాకు సాటిస్ఫాక్షన్ లేదా. నాకు తండ్రి సినిమా ఇష్టం, హ్యాపీగా 2 సార్లు ఇష్టం. సినిమా సంక్రాంతికి వస్తున్నా 3 సార్లు ఇష్టం. ఎందుకు ఇష్టం నచ్చింది కాబట్టి. ఈ సినిమాకి మీరు వస్తే రాకండి ప్లీజ్. ఎందుకంటే అంత నచ్చలే సినిమా. స్టోరీ బాగాలేదు భయ్యా. స్టోరీ డల్గా ఉంది. కొందరు రివ్యూ మీరు అప్లోడ్ చేస్తారో చేరొత్తలేదు. ఎందుకంటే సినిమా సూపర్ అని అంటే సూపర్ హిట్ కాదు. ఎందుకంటే జనాలు పిక్చర్ కాదు. ఒక్కసారి 2సారి చూడరు కదా. ఒకటే చెప్తా, జెన్యున్ గా నేను రివ్యూ చెప్పినా మీరు పెడితే పెట్టుకోండి, లేదా పెట్టకండి. స్టోరీ మాత్రం ఏం లేదు. ఏదో డబుల్ మీనింగ్ కామెడీ. కామెడీ అంటే ఏదో పెడితే రాదు అన్న. ఏదో హైదరాబాద్ లో మోడల్స్ అందరినీ తీసుకొని సినిమా ఇస్తాడన్నా. స్టోరీ పరంగా ఏదో మిస్ అయ్యాడు అనిపించింది, కానీ ఎక్కడో మిస్ అయిందని అంతేనా. విశ్వక్సేన్ మార్కలేదన్న. స్టోరీ డల్గా ఉంది, నాకు నచ్చలేనా. పొట్టిగా ట్రోల్ వస్తే అంటే ఒకటి చెప్తా, మీరు బాయ్ కట్ అంటారు. బాయ్ కట్ చేయాల్సిన అవసరం లేదన్న. ఎందుకంటే మ్యాటర్ లేదు అంతే. ఒకటే ఫిక్స్ భయ్యా. ఇగో అన్న, నువ్వు నాకు రూపాయి, నేను నీకు రూపాయి. ఉన్న ఆస్తం చెప్పాలి అంతే. థ్యాంక్ యూ అన్న. పాత బస్తీలో మేము ఎట్లుంటామో అట్లానే ఉండు సేమ్. ఏ విధంగా చూసుకున్నా సరే సినిమా మాత్రం బొమ్మ దద్దరిల్లిపోతుంది. ఆ డైలాగ్స్ ఏంటి భయ్యా నాకు అర్థమైతే. ఇచ్చి పడే సికింద్రాబాద్ అనే అది ఒకటి, ఇంకా గజ్జలు గవ్వలు జువ్వుమన్నే అది, నీ ఛాతీ చూస్తే నా ఛాతీ చపాతీ అయిందని చెప్పడం చాలా చాలా బాగుంది సినిమా. డబల్ మీనింగ్ ఉన్న లైక్ కాంట్రవర్సరీ అయితే కాదు, చాలా బాగుంది. లైక్ అంత బూతులు ఏం లేదు. లైక్ చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు చూసే సినిమా. ఏ విధంగా చూసుకున్న సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఆడుతుంది. 100 days పక్కా. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు చూడొచ్చు. చిన్న పిల్లల నుంచి ముసలోడి వరకు ఎవరైనా చూడొచ్చు. అంత బాగుంది. బాయ్కాట్ లైలా అనే నా ఫ్రెండే వచ్చి సినిమాకి వచ్చి ఇప్పుడు చూస్తుండు. ఏముందిరా లైలా అని చెప్పి చూస్తుండు. ఈ Feb 14 రోజు మీ గర్ల్ ఫ్రెండ్లు కూడా మర్చిపోయి లైలా సినిమాకి వస్తారు. ఎందుకు తెలుసా? మా లైలా గురించి. అంత బాగుంది అన్న. విశ్వక్సేన్ అభిమానిగా చాలా సినిమా అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది అన్న నాకైతే. లైలానే బాగుంది. హీరోయిన్ అసలుకి నేపాల్ దానిలా ఉంది, కానీ లైలా మాత్రం దద్దరిల్లింది. హీరో లైలా ఒకటే కాబట్టి ఇద్దరు బాగున్నారు.